రాకడకు ముందున్న చివరి గడియ ఇదే. చక్కని వాక్యాన్ని మేము వినగలిగాము. ఎందుకంటే ఈ అంత్యకాలంలో కడవరి గడియల్లో అవసరమైన వాక్యము సంఘానికి సరైన వాక్యం అందించబడట్లేదు. అయ్యగారి ద్వారా, సాల్మన్ గారి ద్వారా వాక్యాన్ని అందించబడడం చాలా సంతోషకరం. ఇంకా అనేక మంది నిజాన్ని, అంత్యకాలంలో జరిగే ప్రతి సత్యాన్ని తెలుసుకోవాలి. మనందరం ఎత్తబడే సంఘముగా ఉండాలని, ప్రపంచమంతటా ఈ వాక్యాన్ని తెలుసుకొని అందరూ రక్షించబడాలని, ఈ సేవను ఇంకా దేవుడు కొనసాగించాలని, అయ్యగారిని ఇంకా దీవించాలని, ఇంకా అనేక చోట్ల ఇలాంటి సత్యవాక్యాన్ని ప్రకటించబడాలని, వాడుకోవాలని దేవుడు మేము కోరుకుంటున్నాం. విశ్వాసంలో ఇంకా కొనసాగాలని ఎంతగానో మాట్లాడి ఉన్నారు. అమ్మ నీ విశ్వాసం గొప్పదైతే అన్న మాట నాకు బాగా ఆకర్షించబడిందండి. మనం ఎంత ఆనందంగా ఉందంటే, సమస్య ఎదురవబోతుంది, దానికి మీకు తోడుగా ఉంటానని ఎంతగానో దేవుడు మాతో మాట్లాడారండి. ఈ 3 రోజులు జరిగినటువంటి సభలో గత 2 రోజులు బాగా జరిగాయని చెప్పి విని ఈరోజు మాత్రమే నేను వచ్చాను. నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. నాకు కనుక తెలుసుంటే, ఎట్లా జరుగుతుందని తెలుసుంటే 3 రోజులు కూడా నేను రావడానికి ఇష్టపడేవాడిని. సరే, ఆఖరి రోజైనా దేవుడు నన్ను నడిపించినందుకు చాలా నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నిజమైనటువంటి దేవుడిని ఎలా చేరుకోవాలనేటువంటి విషయాలు ఈ రాకడ సమయం దగ్గరకు వస్తుందని మాత్రమే తెలుసు. కానీ ఎలా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఉపదేశం ద్వారా చక్కగా సాల్మన్ రాజు గారు వివరించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలుపుతున్నాము.